హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లైఫ్ ఆఫ్ ప్రియా. నా వీడియోస్ చూస్తున్నారా? నచ్చుతున్నాయా? నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్. లవ్ యూ. ఇవాళ మా మమ్మీ కీర్ చేస్తుంది. ఈ స్పెషల్ చేసుకుంటారు కదా కీర్, నా కోసం చేస్తుంది. ఎట్లా చేస్తుందో చూసేస్తామక్క. ఏం చేయాలి మమ్మీ? ఫస్ట్ అయితే మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. బాదం, డ్రై ఖర్జూరం, జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్, సీడ్లెస్ డేట్స్, పిస్తా పప్పు, ఇవన్నీ తీసుకొని 1 డే బిఫోర్ ఒక బౌల్లోకి తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇవి ఇలా అన్నీ ఒక దాంట్లోకి వేసుకొని వాటర్ పోసేసి 1 నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. టైం లేని వాళ్ళైతే ఒక 4 hours 5 hours నానబెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఓకే. డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టేసాం. సో నానబెట్టుకున్నవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి మనం. సో ఖర్జూరాలు ఇవన్నీ బాగా నానిపోతాయి అన్నమాట మనకు. సో సీడ్ ఉంటుంది, తీసేసి చిన్న చిన్న స్లైసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి. పొడుగ్గా కావాలంటే పొడుగ్గా, లేకుంటే సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ బాదం పప్పులు ఉంటాయి కదా, బాదం పప్పుకి పైన ఇది తోలు తీసేసి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. జీడిపప్పులు కూడా బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి చిన్న చిన్న స్లైసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని. సో చూసారు కదా, ఇలా సన్నగా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనము చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇందులోనే ఇవి చిరాంజీ సీడ్స్ అండి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మీకు. సో ఈ చిరాంజీ సీడ్స్ కూడా వేసుకోవాలి. ముఖ్యంగా ఈ సేమియాకి ఇవే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. సో ఎండు ద్రాక్ష కూడా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసి సో ఒకసేపు సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం సేమియా, సన్న రవ్వ సేమియా ఉంటుంది కదండి, సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుంది సేమియా అనేది. సో ఇది చుట్టలు చుట్టలుగా వస్తుంది కదా, సో ఆ సేమియా అన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది ఇది. ఈ సేమియా ఈ ఖీర్కి ఇదే మనం యూస్ చేయాలి. సో ఇది 1 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ బయట సూపర్ మార్కెట్లో రోస్టెడే తెచ్చుకున్నాను, బట్ కానీ నేను నెయ్యిలో ఇంకొకసారి వేసుకొని డీప్ రోస్ట్ అయితే చేస్తాను. 1 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. బాగా క్రష్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కకు పెట్టిన తర్వాత ఇందులోనే నేను 750 ml అయితే మిల్క్ తీసుకుంటున్నానండి. వాటర్ ఏం కలపలేదు, ఫ్యాట్ మిల్కే తీసుకుంటున్నాను 750 ml. సో ఇలా 3 పొంగులు వచ్చేంత వరకు పాలని ఇలా వేడి చేసుకొని కలుపుతూ ఉండాలి. సో ఇలా పాలు పొంగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇలాచీ పౌడర్, అండ్ 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో 2 స్పూన్స్ షుగర్, అండ్ కండెన్స్డ్ మిల్క్
ఇది కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అన్నమాట. సో మీరు స్వీట్నెస్ కోసము ఇది కూడా యాడ్ చేసుకోవాలి. సో కండెన్స్డ్ మిల్క్ లేని వాళ్ళైతే షుగర్ ఇంకొక 3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో నేను కండెన్స్డ్ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ 2 స్పూన్స్ స్వీట్నెస్ కోసం. సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 3-4 మినిట్స్ ఇలా మిల్క్ని బాగా కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ ఇలాగే మరిగించాలి మనం పాలని. అండ్ దాని తర్వాత మనం సేమియాని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పాలు మరిగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాన్ని అండ్ డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ వేస్తున్నాను. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత ఈ సేమియాని కొంచెం సేపే ఉడకాలి, ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది కదా, తొందరగా ఉడికిపోతుంది మనకు. సో కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పిస్తా పప్పుతో అలా గార్నిష్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్ట్ అయిన షీర్ కుర్మా రెడీ. ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుందో. చూడండి. సూపర్ మమ్మీ. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నచ్చితే